సార్ ఎమ్మెల్యే గారు విద్యుత్ ట్రాన్స్ఫారాలు అదేవిధంగా పామాయిల్ తోటల్లో ఉన్న లైన్స్ వల్ల యాక్సిడెంట్ల గురించి కూడా చెప్పడం జరిగింది సార్. విద్యుత్ ట్రాన్స్ఫారాలు మిగతాది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాము. ఇప్పటి నుంచి బిగిన్ చేసి మిగతా 229 ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం సార్. ఈ ప్రభుత్వం దాదాపు 13,722 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్ ఒక్క అగ్రికల్చర్కి సంబంధించి ఉచిత విద్యుత్కు సంబంధించి సార్. ఈ సంవత్సరం అయితే దాదాపు రాష్ట్రం మొత్తం మీద 1,10,000 పైన కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కనెక్షన్స్ ఇచ్చాం. మిగతా అన్నింటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా పలు సమస్యలు అడిగారు. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు. అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా పామాయిల్ విస్తరించాల్సిన అవసరం ఉంది రైతుల కోసం. అవన్నిటికి కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మేము అడిగేది ఏంటంటే కొంత అవగాహన కల్పించి మన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే పామాయిల్ పాయింట్లు ఉన్నాయో అవగాహన కల్పించి కొద్దిగా ఈ టైప్ ఆఫ్ పోల్స్ వాడమంటున్నాం సార్. మనం కట్ చేసేటప్పుడు అందరూ కూడా ఇనపై వాడటం వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకుపోవటం వల్ల విపరీతమైన యాక్సిడెంట్స్ జరిగి కూలీలు చనిపోతూ ఉన్నారు. మనం ఏమడుగుతున్నామంటే కవర్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అని ఇప్పుడు వచ్చినాయి సార్. అది ఒక్కోటి 5,000 నుంచి 4,000 నుంచి 5,000 ఉంటుంది. వీటిని రైతులు కనుక రైతు కూలీలకి అందజేసి వాటి ద్వారా పని చేపిస్తే కనుక చాలా వరకు యాక్సిడెంట్స్ తెచ్చిపోతాయి. వీటిని వాడమని చెప్పి పలుసార్లు రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా మనకు పవర్ లైన్స్ ఇళ్ల మీద నుంచి వెళ్తున్నాయని చెప్పారు. వాటి మీద దృష్టి పెట్టాం. కొన్నిసార్లు మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. గతంలో పవర్ లైన్స్ కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. వాటి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లానే వ్యవసాయ పామాయిల్ తోటలు వేసేటప్పుడు కూడా పవర్ లైన్స్ ఉన్న చోట ఒక లైన్ వదిలిపెట్టకుండా అవి కూడా వేసిన తర్వాత దాదాపు చెట్లు ఒక 10 మీటర్లు పెరిగిన తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి ఆ గలలకు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది చనిపోతున్నారు. అట్లానే ట్రాన్స్ఫారాలు కొన్ని చోట్ల తక్కువ హైట్లో ఉన్నాయి. వాటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వాటి కనుక సంబంధించి ఏదన్నా ప్రత్యేకం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఇమీడియట్గా వాటిని సరిచేసి యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్.